ఏమండోయ్, మీరిప్పుడు చూస్తున్న అమ్మవారి పేరు కోట సత్తమ్మ తల్లి. ఈమె నిడదవోలు పట్టణానికి కూతవేట దూరంలో గల తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉంటారు. ఈ అమ్మవారు 11వ శతాబ్దంలో వీరభద్రుని కోటలో పూజలు అందుకుని దేదీప్యమానంగా వెలుగొందారు కాబట్టి ఈమెను కోట సత్తమ్మ తల్లి అంటారు. అప్పట్లో వెలుగొందిన ఈమె కాలక్రమేణా కనుమరుగైపోయి 1936 సంవత్సరం తిమ్మరాజుపాలెం గ్రామంలో దేవులపల్లి శ్రీరామశాస్త్రి గారికి పొలం దున్నుతుండగా అమ్మవారు బయటపడ్డారు. బయటపడ్డ అమ్మవారి విగ్రహాన్ని గట్టు మీద పెట్టి తన పొలం పనుల్లో నిమగ్నమైపోయి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్న శాస్త్రి గారి కలలో అమ్మవారు వచ్చి, శాస్త్రి శాస్త్రి ఎండకు ఎండి వానకు తడుస్తున్నాను రా అని అనగానే శాస్త్రి గారు వెంటనే వచ్చి గుడి పనులు ప్రారంభించారండి. ఈ అమ్మవారు పెళ్లి కాని వారికి, పిల్లలు లేని వారికి అనుగ్రహం ఇవ్వగలిగే మహాశక్తివంతురాలు. నిజానికి ఈ అమ్మవారు ఎవరిని తనని మొక్కుకోండి అని ఎవ్వరికి చెప్పదు. కానీ మొక్కుకున్న తర్వాత మొక్కు తీర్చకపోతే